హలో, నేను మీ సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన కేసుల నుంచి బయటపడటానికి ఒక జడ్జిని ప్రలోభ పెట్టాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేశారు అనేది ఒక ప్రముఖ పత్రికలో వచ్చినటువంటి న్యూస్ 2 రోజుల క్రితం. అది ఇప్పటికీ కూడా హల్చల్ చేస్తుంది. ఇంతకీ అసలు ఆ జడ్జి ఎవరు, అక్కడికి వెళ్ళి ప్రలోభ పెట్టడానికి వెళ్ళినటువంటి ప్రముఖులు ఎవరు అనే దాని మీద ఇప్పుడు రకరకాల చర్చ జరుగుతూ ఉంది. వెళ్ళినటువంటి ప్రముఖులు ప్రలోభ పెట్టడానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలాగే ధర్మారెడ్డి అని వినిపిస్తుంది. ఆ పత్రిక కూడా వాళ్ళ పేర్లను ఉటంకించింది. ఇంతకీ అసలు ఆ ప్రభాకర్ రెడ్డి అలాగే ధర్మారెడ్డి ప్రొఫైల్ ఏంటి, వాళ్ళిద్దరినే ఎందుకు ఎంపిక చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. ధర్మారెడ్డి ప్రస్తుతం అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఈవోగా ఉన్నారు. గతంలో కూడా ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పనిచేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్ళారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయన డిప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో బాధ్యతను స్వీకరించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవరు వచ్చినా కానీ ప్రోటోకాల్ దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. హై ప్రొఫైల్డ్ పీపుల్, వాళ్ళతోటి చాలా కాలంగా ఒక ఇంటరాక్షన్ కొనసాగిస్తున్నారు ధర్మారెడ్డి. అందుకే ఆయా రంగాల్లో ఉండేటువంటి ప్రముఖులతోటి సన్నిహితమైన సంబంధాలు ధర్మారెడ్డికి ఉన్నాయి. ఆ కారణం చేతనే ధర్మారెడ్డిని ఈవోగా చేశారు తిరుమల తిరుపతి దేవస్థానానికి జగన్మోహన్ రెడ్డి అనేది చాలా కాలంగా వినిపిస్తూ ఉంది. ఆయన మీద అనేకమైన ఆరోపణలు కూడా ఉన్నాయి కూడా. ఇంకొకళ్ళు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఈయన ఒక హై ప్రొఫైల్డ్ బిజినెస్ మ్యాన్. ఆయన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ప్లస్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటేనే ఒక గౌరవం జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి ఆ పార్టీలో చెప్తూ ఉంటారు. పైగా నమ్మకస్తుడు, అత్యంత నమ్మకంగా దగ్గరకు తీసేటువంటి లీడర్స్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని అంటూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి విషయంలో. అందుకే జగన్మోహన్ రెడ్డి ఆయన్ని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. ప్లస్ అంతే నమ్మకంగా కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉంటారు అనేది కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. ఆ కారణం చేతనే వాళ్ళిద్దరినూ లైజనింగ్ కోసం ఎంపిక చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలుస్తూ ఉంది. ఇంకొక వైపు హైకోర్టులో ఉండేటువంటి ఆ జడ్జి ఈ మొత్తం ఎపిసోడ్ మీద సుప్రీంకోర్టుకి ఆయన కంప్లైంట్ చేసి దీని మీద విచారణ చేపట్టాలి అనేది ఆయన కోరారు అనేది కూడా ఆ పత్రిక ఉటంకించినటువంటి అంశం. అయితే ఇప్పటివరకు సుప్రీంకోర్టు దాని మీద విచారణ చేసిందా లేదా అనేది బయటకైతే రాలేదు కానీ బట్ అది లీక్ అయింది, ఒక ప్రముఖ పత్రికలో ప్రచురించడం కూడా జరిగింది. ఆ జడ్జి అసలు ఎవరు, ఎందుకు ఏ కేసులో జగన్మోహన్ రెడ్డి పంపించడం జరిగింది అటు ధర్మారెడ్డి ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, అక్కడ డైమండ్ వాచ్ని బహుకరించే సమయంలో ఆ జడ్జి కోప్పడ్డారు. ఇదేంది నాన్ సెన్స్ అనేటువంటి ఒక పదాన్ని కూడా ఉపయోగించారు అనేది ఆ పత్రిక ఉపయోగించినటువంటి పదాలు. సో దీంతో ఆసక్తి పెరిగింది. అసలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలాగే ధర్మారెడ్డి ప్రొఫైల్ ఏంది, అసలు ప్రొఫైల్ ఒరిజినల్ ప్రొఫైల్ ఏంటి అనే దాని మీద ఫస్ట్ మనం చూద్దాం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రొఫైల్ ఏంటి అనేది. సో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈయన ప్రస్తుతం రాజ్యసభ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా ఉన్నారు ఆయన. సో ఆయన బేసికల్గా ఒక బిజినెస్ మ్యాన్, విపిఆర్ మైనింగ్ ఇన్ఫ్రా అధిపతి. ఆయన కొన్ని వందల కోట్ల రూపాయల అధిపతి. ఆయన కొన్ని వందల కోట్ల రూపాయలు ఆయన దగ్గర ఉన్నాయి. కొన్ని వందల కోట్లకు ఆయన అధిపతిగా మారారు. విపిఆర్ మైనింగ్ ఇన్ఫ్రా, సో మైనింగ్ చేస్తుంటారు, మైనింగ్ కంపెనీలకి అధిపతిగా ఆయన ఉన్నారు. ఇక 2015లో విపిఆర్ ఫౌండేషన్ని స్థాపించారు. ఆ ఫౌండేషన్ ద్వారా కొన్ని కార్యక్రమాలను విపిఆర్ చేస్తూ వచ్చారు. దాంతో కొంత ప్రజలతోటి సత్సంబంధాలు కూడా పెట్టుకున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన్ని ఆకర్షించారు, రాజకీయాల్లోకి తీసుకొచ్చారు అనేది ఇప్పుడు చెప్తూ ఉన్నారు. ఇక ఫౌండేషన్ ద్వారా రాజకీయ ప్రవేశం. సో ఆ ఫౌండేషన్ ద్వారా ఏర్పడినటువంటి రాజకీయ పరిచయాల ద్వారా ఆ ఫౌండేషన్ ద్వారా వచ్చినటువంటి ప్రజాదరణను చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆకర్షించింది, ఆయన్ని రాజకీయ ప్రవేశం కూడా చేశారు. ఇక 2018లో వైసీపీ టికెట్పై రాజ్యసభకు ఎంపీగా ఎన్నికయ్యారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. సో ఆ రోజున ఆయన భారీగా నిధులు కూడా విరాళం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. అందుకే బహుమతిగా ఆయనకి రాజ్యసభ సీట్ ఇచ్చారనేది చెప్తూ ఉంటారు. 2024లో నెల్లూరు లోక్సభ నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతూ ఉన్నారు అనేది ఈ మధ్యకాలంలో చర్చ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం
ఆయన తెలుగుదేశం పార్టీకి కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేది కూడా వినిపిస్తుంది. అలాంటి చర్చ కూడా గత కొంతకాలంగా జరుగుతుంది. ప్రస్తుతానికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎంపీగా ఆయన బరిలోకి దిగేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. నెల్లూరు రాజకీయం చాలా వేగంగా మారుతూ ఉంది. ఏ రోజైనా ఏదైనా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రత్యేకించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి మారేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక ప్రచారం కూడా ఈ మధ్య కాలంలో జరుగుతుంది. ఈ లోపుగానే ఈ డైమండ్ వాచ్ వ్యవహారం బయటకు వచ్చింది. ఇక ధర్మారెడ్డి, ఏవి ధర్మారెడ్డి ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓగా ఉన్నారు. దాదాపుగా ఈయన తెలియనటువంటి ఎగ్జిక్యూటివ్స్ ఉండరు. అంటే ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, పొలిటీషియన్స్ కానీ, జడ్జెస్ కానీ, వాళ్ళు అందరూ కూడా సుపరిచయం ధర్మారెడ్డికి. ఎందుకంటే సుదీర్ఘకాలం పాటు ఆయన ఈఓగా పనిచేశారు. ఎవరు తిరుపతి దేవస్థానానికి వెళ్ళినా ప్రోటోకాల్ దర్శనానికి సంబంధించి మొత్తం ఏర్పాట్లు చేసి దగ్గరుండి ఆయన అన్నీ చూసుకుంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో కొంతమందిని రహస్యంగా ఆయన కలిసి మంత్రాలు సాగించారు అనేది కూడా వినిపిస్తూ ఉంది. సో ఢిల్లీ నుంచి వచ్చిన, ముంబై నుంచి వచ్చిన, పారిశ్రామికవేత్తలు వచ్చిన, జడ్జిలు వచ్చిన, పొలిటీషియన్స్ వచ్చిన, కేంద్ర మంత్రులు వచ్చిన, ఎవరు వచ్చినా సరే ఆయన అటెండ్ అవుతారు. జగన్మోహన్ రెడ్డికి ఏం కావాలో అది చేసి పెడతారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఒక నమ్మకం జగన్మోహన్ రెడ్డికి. అలాగే ఆయన మీద ఉన్నటువంటి ఒక టాక్ కూడా అది. ఇక ఈయన 1991 బ్యాచ్కి సంబంధించినటువంటి సివిల్ సర్వీస్ అధికారి. ఈయన సివిల్ సర్వెంట్ 1991 బ్యాచ్. తర్వాత ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ ఆఫీసర్గా ఆయన పనిచేశారు. సో దాంతో ఆయనకి కొంత పరిచయాలు కూడా ఢిల్లీ లెవెల్లో బాగా ఉన్నాయి. అందుకే ఢిల్లీలో ఏ పని కావాలన్నా జగన్మోహన్ రెడ్డికి క్షణాల మీద చేసి పెట్టడానికి, ఎవరి ద్వారా ఆ పని అవుతుందని చెప్పడానికి, సలహాలు ఇవ్వడానికి ధర్మారెడ్డి ఉంటారనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తూ ఉంటాయి. ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీసెస్ ఆఫీసర్గా ఆయన పనిచేశారు. తర్వాత ఆయన ప్రొఫైల్ చూస్తే ఢిల్లీ కంటోన్మెంట్ డిఫెన్స్ సిఇఓగా కూడా పనిచేశారు. సో ఢిల్లీ కంటోన్మెంట్లో పనిచేశారంటే ఢిల్లీ లెవెల్లో జాతీయ స్థాయిలో పరిచయాలు అత్యున్నతంగా ఉంటాయి. ప్లస్ ఆయన కంటోన్మెంట్ ఏరియాలో కూడా పనిచేశారు కాబట్టి, ఆయన డిఫెన్స్ సిఇఓగా చేశారు కాబట్టి పరిచయాలు కూడా ఎక్కువ ఉంటాయి ధర్మారెడ్డికి. సుదీర్ఘమైనటువంటి పరిచయాలు ఢిల్లీలో ధర్మారెడ్డికి ఉన్నాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఎప్పటికప్పుడు పెద్దపీట వేస్తూ ఉంటారు. ఇక కేంద్ర హోంశాఖలో కూడా జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. సో ఢిల్లీ కేంద్రంగా చేసుకొని కీలకమైనటువంటి పదవులను నిర్వహించినటువంటి ధర్మారెడ్డి కేంద్ర హోంశాఖలో కూడా తన ప్రాబల్యాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఇప్పటికి కూడా ఆయనకి ఢిల్లీ కేంద్ర హోంశాఖలో బలమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలే ఇప్పుడు ఆయనకి కలిసి వచ్చాయి జగన్మోహన్ రెడ్డికి సహకారం అందించడానికి. ఇక డిప్యుటేషన్ మీద ఏపీ క్యాడర్కు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆయన డిప్యుటేషన్ మీద వచ్చారు. డిప్యుటేషన్ మీద వచ్చి ఆయన ఈఓగా ఉన్నారు. 2002 మేలో తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారిగా నియామకమయ్యారు. అప్పట్లో 2002లో, అంటే 2002లో తొలిసారిగా ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారిగా నియామకం అయ్యారు. ఆ తర్వాత ఆయన సుదీర్ఘకాలం పనిచేశారు తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓగా. మళ్ళీ ఢిల్లీ వెళ్ళి మళ్ళీ ఇప్పుడు తిరిగి రావడం జరిగింది. ఇక సో ఇది ఆయన ప్రొఫైల్, ధర్మారెడ్డి ప్రొఫైలు, అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రొఫైలు. వాళ్ళిద్దరినే ఎంపిక చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణం ఏంటంటే, జడ్జి తోటి లైజనింగ్ చేసుకోవడానికి డైమండ్ వాచ్, దాదాపుగా 2 కోట్ల రూపాయల విలువైనటువంటి వాచ్ని బహుమతిగా ఇవ్వడానికి ప్రయత్నం చేశారనేది ప్రముఖ పత్రిక ప్రచురించినటువంటి న్యూస్. దాన్ని బేస్ చేసుకుంటే 2 కోట్ల రూపాయల విలువైనటువంటి డైమండ్ వాచ్ని ఆ జడ్జికి బహుకరించడానికి వెళ్ళారు అని అంటే, దానికంటే ఎంత పెద్ద పని చేయించుకోవడానికి అటు ధర్మారెడ్డి ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ లైజనింగ్ చేసుకోవడానికి వెళ్ళారు అనేది మనం ఊహించుకోవచ్చు. సో వాళ్ళిద్దరినే జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేసుకోవడం వెనక కారణం వాళ్ళ యొక్క ప్రొఫైల్, నమ్మకం జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ మీద, ధర్మారెడ్డికి ఉన్నటువంటి ప్రొఫైల్, ఢిల్లీలో ఉన్నటువంటి సంబంధాలు. ఈ కారణంగానే ఏ పనైనా సరే క్షణాల్లో ఢిల్లీ లెవెల్లో జగన్మోహన్ రెడ్డికి జరిగిపోతుంది అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కానీ రాజకీయ వర్గాల్లో కానీ జరుగుతున్నటువంటి చర్చ. సో మొత్తం మీద ఈ డైమండ్ వాచ్ అనుకున్నటువంటి డాన్స్గా ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ధర్మారెడ్డి పేర్లు ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు సామాన్య ప్రజల్లో కూడా నలుగుతూ ఉన్నటువంటి వీళ్ళిద్దరి యొక్క
ప్రొఫైల్ చూస్తే కనుక హై ప్రొఫైల్. ఒకళ్ళు పారిశ్రామికవేత్త, ఇంకొకళ్ళు సివిల్ సర్వెంట్. వీళ్ళిద్దరికి ఉన్నటువంటి బలమైనటువంటి పరిచయాలు అలాగే అనుభవం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చినటువంటి అంశాలుగా ఉన్నాయి. అందుకే జడ్జిని ప్రలోభ పెట్టడానికి వీళ్ళిద్దరిని ఎంపిక చేసుకున్నారు అనేది సర్వత్రా వినిపిస్తుంది తాడేపల్లి కోటలో. థ్యాంక్ యూ వెరీ మచ్.